హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా జరిగిన కోల్కత్తా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అమానవీయ దారుణమైన, దానికి చెప్పడానికి కూడా నా దగ్గర వర్డ్స్ లేవు. ఇలాంటి ఘటనపై స్పందిస్తూ అక్కడున్న కోల్కతాలోని వేశ్యలు మా దగ్గరికి రండి, ఈ మామూలుగా మేము డబ్బులు తీసుకొని మీకు సర్వీస్ అందిస్తాం కదా, అలా కాకుండా మీకు ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు మీరు ఇలా అమ్మాయిల మీద ఈ రేప్లు కానీ మర్డర్స్ కానీ చేయడం ఆపేయండి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున పోరాడటం జరిగింది. సో దీని గురించి మనతో పాటు మాట్లాడేందుకు ట్రాన్స్జెండర్ నయన గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. హాయ్ నయన గారు. హాయ్. ఈ కోల్కత్తా ఇన్సిడెంట్ గురించి మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సో నాకేంటి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడపిల్లకు తెలియాల్సింది అది. సో అసలు అర్థం కాదు, ఆడపిల్లలు అంటే ఆట బొమ్మల్లో చూస్తున్న భారతదేశం ఇది. నిజానికి చేసే మనుషుల్ని అనక్కర్లా. భారతదేశంలో సరైన చట్టాలు ఉంటే ఒక మనిషి ఆ పని చేయడానికి భయపడతాడు. అయినా ఒక ఆడపిల్లని ఎంత దారుణంగా చంపడం అనేది చాలా ఘోరమైన పని. పైగా తన బాడీలో 150 ml స్పెర్మ్ ఉంది అంటే అది ఒకరు చేసిన పని కాదు కదా. పైగా గవర్నమెంట్ ఇంకా దానికోసం స్పందించట్లేదు, ఏం చేయట్లేదు. ఇలా వదిలేస్తే అసలు ఇండియాలో ఆడపిల్లలు లేకుండా పోతారు. ఆడపిల్లల వరకు ఎందుకు, ట్రాన్స్ ఉమెన్స్ కి లైఫ్ లేదు, అమ్మాయిలకి లైఫ్ లేదు. 6 నెలల పుట్టిన పసి పిల్లలకి కూడా జీవితం లేకుండా చేస్తున్నారు. పైకి కొంతమంది ఇండియాలో పుట్టిన అబ్బాయిలు ఏమంటారు, ఆడపిల్లలు సరిగ్గా బట్టలు వేసుకోరు, చీరలు కట్టుకోరు, చున్నీలు వేసుకోరు. ఆడపిల్లల వరకు ఎందుకు, పోనీ వయసులో ఉంటారు కాబట్టి మై బాడీ మై చాయిస్ కదా. 6 నెలల పసిపాపలకు కూడా చీరలు కట్టాలా, లంగా ఓనీలు వెయ్యాలా? అంటే వాళ్ళకి కూడా వస్త్రాలు ఫుల్గా వేస్తే కానీ తన మానం నిలబడిన పరిస్థితి కేవలం భారతదేశంలోనే ఉంది. సో నేను కోరుకునేది ఏంటంటే, ఇండియాలో సరైన చట్టాలు చేయాలి, గవర్నమెంట్ సరిగ్గా ఉండాలి, పోలీసులు అనేది స్ట్రిక్ట్ గా ఉండాలి. సరైన చట్టాలు తీసుకొస్తే ఏ మనిషి కూడా మృగంలా మారడు. సో ఇట్స్ మై ఒపీనియన్. నాదనే కాదు, ప్రతి ఒక్క మహిళ ఒపీనియన్ ఇది. అక్కడున్న వేశ్యలు మీరు ఇలా అమ్మాయిలని ఇంత దారుణంగా, క్రూరంగా, మానభంగం చేసే బదులు మా దగ్గరకు వస్తే మేము మీకు సర్వీస్ చేస్తాను, సో డబ్బులు లేకుండా కూడా సర్వీస్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారంటే ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే అది వాళ్ళ మనసుకి చాలా నొప్పి తగిన విషయం. ఒక వేశ్య ఒక మనిషి దగ్గర డబ్బు లేకుండా పడుకోవడం అనేది జరగని పని. అలాంటిది వాళ్ళ మనసులు ఎంత గాయపడకపోతే ఫ్రీ సర్వీస్ చేస్తానని ఒప్పుకుంటారు? నిజానికి అది చాలా పెద్ద విషయం. ఇప్పుడు నేను కూడా ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటాను. నా ప్రదేశంలో అలా జరిగినా సరే, అక్కడ ఆడపిల్ల ఉన్నప్పుడు తనని వదిలే, నీ కోసం నేను ఉన్నా, నా శరీరాన్ని నీకు అప్పగిస్తా, తనని వదిలే అని చెప్తా. ఇది కూడా అంతే. ఓకే, ఇలాంటి చర్యలు, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అంటారు? నాకు తెలిసి ఇది గవర్నమెంట్ చేతిలోనే ఉంది. మనం అంటూ ఏం చేయలేం. మనం పబ్లిక్, మనం నోరెత్తుతున్న కొద్దీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతుంది ప్రభుత్వం. మన మాటలు ఏవి పట్టించుకోదు. సో వాళ్ళ గట్టి నిర్ణయాన్ని తీసుకొని సరైన చట్టాలు భారతదేశంలో తీసుకొస్తే మంచిది. పైగా నాకు ఒక విషయం అర్థం కాదు. ఇప్పుడు మా ట్రాన్స్జెండర్స్ ఉంటారు. మా ట్రాన్స్జెండర్స్ అందరూ చాలా సగానికి సగం మంది వేశ్యవృత్తిలోనే ఉంటారు. మేము వేశ్యవృత్తిలో 12 గంటలు అర్ధరాత్రి అప్పుడు రోడ్ల మీద ఉంటేనే ఒక ఆడపిల్ల మానం నిలబడట్లేదు. సో చాలా వరకు పోలీసులు అంటారు, ఈ పని చేస్తారా, వేరే పనులు చేసుకోరా, ఇంకా ఇవి మానరా అంటారు. ఒకవేళ మేము ఉన్నప్పటికీ అన్ని జరుగుతున్నాయి. ఒకవేళ మేము హైదరాబాద్ లో ఆ వృత్తి చేయకుండా ఆపేస్తే హైదరాబాద్ లో ఎన్ని రేపులు జరుగుతాయి? ఇది ఒక్కటి ఎవరు ఆలోచించరు ఎందుకని? అంటే మీ ట్రాన్స్జెండర్స్ ఉండడం వల్ల రేపులు కూడా చాలా వరకు తగ్గుతూనే ఉన్నాయి. ఒక మగాడు ఎంత కామంతో ఉండి మా దగ్గరకు మమ్మల్ని వదలట్లేదు, రేప్ చేయడానికి సిద్ధపడుతున్నారు. మా మీద దాడి చేయడానికి వాడు అంతా రేచిపోతుంటే ఒక ఆడపిల్లని చేస్తాడా అనడంలో తప్పే ఉంది? ఖచ్చితంగా చేస్తారు. మేము రోడ్లు ఎక్కకపోతే ఆడపిల్లల జీవితాలు సగానికి సగం నాశనం అయిపోతాయి. ఇది వాస్తవం. ఓకే నయన గారు, థ్యాంక్ యూ. వెల్కమ్.